హలో మై డియర్ బిలౌడ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు జేఈ మెయిన్స్ 2020 సెప్టెంబర్ మంత్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ చాప్టర్ సంబంధించి మీకు సొల్యూషన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, let S be the set of set of all lambda belongs to R for which the system of linear equations two x minus y plus 2z is equal to comma x minus 2y plus lambda z is equal to minus 4. Next, x plus lambda y plus z is equal to 4 has no solution. Then the set S, options will be given. In the first option, contains more than two elements. Second option is a singleton. Third option is an empty set. And fourth option contains exactly two elements. So various options will be given. ఇక్కడ గమనించండి, ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ లాంబ్డా బిలాంగ్స్ టు ఆర్. సో ఎస్ అనేటువంటిది సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ లాంబ్డా వాల్యూస్తో కూడుకున్నటువంటి సెట్ ఎస్ అనేటువంటిది. ఇక్కడ చివరి చూడండి, లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్. ఇవన్నీ కూడా నాన్ హోమోజీనియస్. సో నాన్ హోమోజీనియస్లో నో సొల్యూషన్ వచ్చిందంటే డిటర్మినెంట్ 0, డెట్ ఏ ఈక్వల్ 0. సో ఇక్కడ డెట్ ఏ ఈక్వల్ 0 కాబట్టి ఇక్కడ మనకి డెట్ ఏ ఈక్వల్ 0 అంటే ఇప్పుడు ఇక్కడ మనం 2 minus 1 2, నెక్స్ట్ 1 minus 2 lambda, నెక్స్ట్ 1 lambda 1 is equal 0. సో డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేసేద్దాం, పెద్దగా ఇబ్బంది లేదు కదా, పెద్ద నెంబర్లు ఏమి లేవు. సో 2 into minus 2 minus lambda square. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్టు 1 మైనస్ ల్యాండా, నెక్స్ట్ ప్లస్ 2 into ల్యాండా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఏమవుతుందండి ఇది minus 4 minus 2 lambda square, minus ప్లస్ 1 minus lambda plus 2 lambda plus 4 is equal 0. ఓకే, అంటే ఏమైందండి ఇప్పుడు నీకు -2 lambda స్క్వేర్, ఇక్కడ 2 lambda minus lambda, 2 lambda minus lambda అంటే lambda. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే మనకి -4 + 4 గెట్ క్యాన్సిల్. సో ఓన్లీ రిమైనింగ్ కాన్స్టెంట్ 1 ఓన్లీ.
ఓకే, ఇక్కడ దీనికి మనం ఇంకా కూడా 2λ² మైనస్ లాంబ్డా మైనస్ 1, ఫ్యాక్టర్స్ కూడా 2 1s, ఫ్యాక్టర్స్ కూడా మనకి 2 1s ఇక్కడ వేస్తాను. 2λ² మైనస్ 2λ ప్లస్ 1λ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. అంటే 2λ ఇంటూ లాంబ్డా మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ లాంబ్డా మైనస్ 1. ఓకే, అంటే లాంబ్డా మైనస్ 1 ఇంటూ 2λ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. అంటే లాంబ్డా వాల్యూస్ ఏంటంటే ఇక్కడ 1 ఒకటి, ఇది వచ్చేసరికి -1/2, బోత్ బిలాంగ్స్ టు ఆర్. అంటే సెట్ ఎస్, ఇక్కడ సెట్ ఎస్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 2 వాల్యూస్ ఆఫ్ లాంబ్డా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ వన్. Set S contains exactly 2 values or 2 elements. అది set contains exactly 2 elements. ఫైనల్గా అది set S contains exactly 2 elements. Exactly 2 elements. ఓన్లీ 2 వాల్యూస్ అన్నమాట అది, ఓన్లీ. సో సెట్ ఎస్ ఎగ్జాక్ట్లీ కంటైన్స్ 2 ఎలిమెంట్స్. ఓకే, ఈ విధంగా అంటే నో సొల్యూషన్ అన్నప్పుడు మనకి ఇక్కడ నాన్ హోమోజీనియస్ నో సొల్యూషన్ అంటే డెట్ ఏజ్ ఈక్వల్ 0. అదే హోమోజీనియస్లో నో సొల్యూషన్ తావలేదండి, యూనిక్ సొల్యూషన్ లేదా ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్, 0 సొల్యూషన్స్ ఆర్ నాన్ 0 సొల్యూషన్స్, అంతే. నో సొల్యూషన్ దానికి లేదు. ఇక్కడ నాన్ హోమోజీనియస్లో నో సొల్యూషన్ అంటే మనకి ఎప్పుడు కూడా కంపల్సరీ డెట్ ఏజ్ ఈక్వల్ 0. ఓకే, నెక్స్ట్ let a comma b comma c, let a comma b comma c belongs to R, b all non-zero and satisfy a cube plus b cube plus c cube is equal to. Next, if the matrix A B C B C A C A B satisfies A transpose into A is equal to I, then value of ABC is equal. So option 1 2/3, option 2 3, option 3 -1/3, option 4 +1/3. మీకు ఒక్కటే తెలుసుకోవాలండి, ఎక్కడైనా సరే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఏ ఇంటూ ఏ డాష్ ఆర్ ఏ డాష్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే నీకు ఏ ఇంటూ ఏ డాష్ లేదా ఏ డాష్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయినప్పుడు వెంటనే డెట్ వాల్యూ +R-1, డెట్ వాల్యూ +R-1, ఇది మీరు వెంటనే గమనించాల్సింది. ఆల్రెడీ లాస్ట్ టైం మనం వీడియోలు చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నదండి. ఇప్పుడు ఎప్పుడైతే డెట్ ఏ 0 +R-1 ఉంది కాబట్టి దీని యొక్క డెట్ ఏ వాల్యూ కడదాం. ఏబిసి బీసీఏ సిఏబి, ఏబిసి బీసీఏ సిఏబి +R-1. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నీకు ఏ ఇంటూ
ఓకే. ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్, ఓకే, మైనస్ బి ఇంటూ మైనస్ ఇక్కడేమో ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బీ స్క్వేర్ మైనస్ సిఏ ప్లస్ సి ఇంటూ ఏబి మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఏమైందంటే ఇప్పుడు నీకు ఇది ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ ఏబిసి నెక్స్ట్ అగైన్ ప్లస్ ఏబిసి మైనస్ ఈ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఇప్పుడు గమనించినట్లయితే ఎంత వచ్చిందని మనకి 3ABC ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 ఈ రైట్ సైడ్ తీసుకున్నట్లయితే ఏమవుద్దండి నీకు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఈ వాల్యూ ఎంత అండి? ఈ వాల్యూ 2 అండి. అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 2 అంటే ఒకసారి ప్లస్ 1 తీసుకున్నాము అనుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లస్ 1 తీసుకున్నాము ప్లస్ 2 ఎంత అండి? 3. సో ఇది మనకి ఉన్నది. ఓకే. తర్వాత నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు -1 తీసుకున్నాం అనుకో, -1 ప్లస్ 2 ఎంత అండి? 1 ఉందండి? లేదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. సో ఏబీసీ ఇక్కడ 3ABC కదండి మనకి. 3ABC వాల్యూ ఏమొచ్చింది? 3 వచ్చింది. అంటే ఏబీసీ వాల్యూ 1 అండి. ఏబీసీ వాల్యూ 1. ఇక్కడ 3ABC కదండి. 3ABC ఈజ్ ఈక్వల్ టు 3 ఫస్ట్ కేసు. ఓకే. ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 1. ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 1 లేదు కదండి. ఓకే. నెక్స్ట్ ఈసారి 3ABC ఈజ్ ఈక్వల్ టు 1. 3ABC ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఈ ఏబీసీ వాల్యూ ఎంత అండి? 1/3. సో 1/3 ఒకే ఒక ఆప్షన్ ఉందండి. 1/3 అంటే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా ఇక్కడ 3ABC అండి. ఇక్కడ 3ABC ఈజ్ ఈక్వల్ 3. 3ABC ఈజ్ ఈక్వల్ 3 అయితే ఏబీసీ వాల్యూ 1. అలాగే నెక్స్ట్ 3ABC ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏబీసీ వాల్యూ 1/3. ఏబీసీ వాల్యూ 1/3 అంతే కదండి. ఇప్పుడు ఓకే. ఇక్కడ 3ABC వాల్యూ 1 అండి. 3ABC వాల్యూ 1 అయితే ఏబీసీ వాల్యూ ఎంత అవుద్దండి? 1/3. ఏబీసీ వాల్యూ 1/3 అండి. సో మనకి 1/3 ఇస్ ద రైట్ వన్. ఓకే. అంటే ఇక్కడ ఓన్లీ ఇస్తున్నటువంటి అన్నీ కూడా జనరల్గా ఈ నో సొల్యూషన్, నాన్ జీరో సొల్యూషన్స్ వీటి మీద ఇస్తున్నట్టండి వాడు. నెక్స్ట్ అందర్ క్వశ్చన్. ఇన్ ద మ్యాట్రిక్స్ A is equal x1 1 0 a power 4 is equal 109 a12 a21 a22 then a22 is equal dash. Option 1 9, option 2 10, option 3 11, option 4 12. ఇక్కడ ఫస్ట్ ఏ పవర్ 4 అంటే ముందు మనం ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ 4. ఓకే. సో ఫస్ట్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ అంటే x1 0 ఓకే ఇంటూ అగైన్ x1 0 ఎలా మల్టిప్లై చేస్తామండి? రో టు కాలం అంటే x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1. ఓకే. నెక్స్ట్ అగైన్ సేమ్ సెకండ్ కాలం x ఇంటూ 1 x ప్లస్ 1 ఇంటూ 0 0. ఓకే. నెక్స్ట్ 1 ఇంటూ x 1 ఇంటూ x 0 ఇంటూ 1 0. ఓకే. నెక్స్ట్ 1 ఇంటూ 1 1 ప్లస్ 0 అంటే అల్టిమేట్గా ఈ ఏ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? x² ప్లస్ 1 x
హియర్ ఆల్సో x1. ఇప్పుడు మనం నా a పవర్ 4 అంటే a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్. ఓకే, a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 x1. ఓకే, అగైన్ x స్క్వేర్ ప్లస్ 1 x1. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఎంత అవుతుందండి? ఫస్ట్ నీకు x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసినట్టయితే x క్యూబ్ ప్లస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ అగైన్ 1 ఇంటూ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ x క్యూబ్ ప్లస్ ఎక్స్. ఓకే, ఓవర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ x క్యూబ్ ప్లస్ ఎక్స్, తర్వాత 1 ఇంటూ ఎక్స్, తర్వాత x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు గమనించండి, మనకేం కనుక్కోవాలండి అసలు? a22 కనుక్కోవాలి. అవునా? a22 అంటే ఇదేక మనకి, a22 అంటే ఇదేక ఈ ఎలిమెంటేక మనకి. ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి వాడు? 109 a12 a21 a22. ఓకే, ఇదే కదా కనుక్కోవచ్చు మనం. అవునా? అంటే ఇప్పుడు మనం జస్ట్ ఇది కనుక్కోవాలి, అందులో ఈక్వల్ చేద్దాం. దీన్ని వాల్యూ ఇదే కదా నోన్ వాల్యూ మనకి, సో ఈ వాల్యూకి ఈక్వల్ చేద్దాం 109. ఓకే, ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ కాబట్టి దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఓకే, 109కి ఈక్వల్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 109. ఓకే, అలా ఉంచండి. నెక్స్ట్ అగైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ a22 అది. సో ఇక్కడ గమనించినట్లయితే ఏమైందండి నీకు? ఇక్కడ కాసేపు నువ్వు ఎక్స్ స్క్వేర్ని ఏ అనుకోవచ్చు, ఓకే, లేదు హోల్ స్క్వేర్ వేద్దాం, నష్టం ఏముంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 109 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఏంటండి? x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 108. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ మైనస్ కాబట్టి డిఫరెన్స్ 3 రావాలండి. 108కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 108కి ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ 3 రావాలి. 12 నైన్స్ ఎంత అండి? 109. ఓకే, అందువల్ల x పవర్ 4 12 నైన్స్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మైనస్ కదండి 108, ఇక్కడ 12 నైన్స్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్, అంటే డైరెక్ట్గా మనకి యూనిటీ కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ 80% నెగిటివ్ కాదు కదా, విచ్ ఈజ్ నాట్ ట్రూ. సో ఓన్లీ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 9. ఎక్స్ స్క్వేర్ 9 వాల్యూ అయితే a22 ఎంత అండి? ఇప్పుడు దేర్ఫోర్ a22 వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1, సో వాల్యూ 10 అండి, 10. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. అంటే ఇక్కడ జస్ట్ మనం సింపుల్ మల్టిప్లికేషన్ తీసుకున్నట్టయితే చాలా ఈజీగా ఇచ్చారండి పేపర్ అయితే మాత్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ఎస్ బి ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్ సొల్యూషన్. All integer solutions x comma y comma z of the system of equations x minus 2y plus 5z is equal to 0. Next, minus 2x plus 14y plus z is equal to 0. Next, minus 7x plus 14y plus 9z is equal to 0, such that 15 less than or equal to x square plus y square plus z square less than or equal to 150, 150.
15 less than or equal to x square plus y square plus z square less than or equal to 150. Then the number of elements of the set S is equal to set S is equal to ఓకే. ఇక్కడ గమనించండి, ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా ఇక్కడ గమనించాల్సింది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ గమనించుకోవాలి. ఏమి ఇచ్చాయండి ఇక్కడ? అన్నీ కూడా హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఫస్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్స్లో మీకు రెండు ఉన్నాయండి. ఒకటి ట్రివియల్ సొల్యూషన్, ఇంకోటి నాన్ ట్రివియల్ సొల్యూషన్స్. ట్రివియల్ సొల్యూషన్స్ అంటే జీరో సొల్యూషన్, అంటే ఎక్స్ వాల్యూ జీరో, వై వాల్యూ జీరో, జెడ్ వాల్యూ జీరో. అది ఎప్పుడంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ జీరో ఉంటే, డెట్ ఏ నాట్ ఈక్వల్ జీరో ఉన్నట్లయితే ట్రివియల్ సొల్యూషన్ అంటే యూనిక్ సొల్యూషన్. డెట్ ఏ నాట్ ఈక్వల్ జీరో అంటే ఇన్ఫినిట్లీ మీనింగ్ సొల్యూషన్స్, దాన్ని నాన్ జీరో సొల్యూషన్స్ అంట. కాబట్టి ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఏ ఎంత అండి? 1 -2 5, నెక్స్ట్ -2 14 1, నెక్స్ట్ -7 ఓకే 14 9. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో మనం ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దామండి. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలండి మనం. సో 1 × 14 × 9, 14 × 9 9 4 36, కాబట్టి 126. ఓకే 126 -14 -half ప్లస్, నెక్స్ట్ 9 × -2 -18 +7. ఓకే +7. ఓకే ఇదండి మనకి. ఓకే -18 +7. నెక్స్ట్ +5 × -28 +98. ఇప్పుడు మనం చక్కగా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే, ఇది మీకు గమనించినట్లయితే 14 సబ్ట్రాక్ట్ చేసినట్టు ఎంత అండి? ఇది 112. సో 1 × 112. ఓకే నెక్స్ట్ 2 × ఇదంతా అండి నీకు ఇక్కడ -11. ఓకే +5 × 70 అంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు 112 -22 ప్లస్, నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇది 350. ఓకే సో ఇక్కడ మీరు ఫైనల్గా ఈ 112 -22 అంటే 190. సో 90 అండి, 90 ఇదో కాబట్టి 440 అంటే నాట్ ఈక్వల్ టు జీరో అండి. 440 నాట్ ఈక్వల్ 0 అంటే ఎప్పుడైతే నీకు డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 వచ్చిందో, ట్రివియల్ సొల్యూషన్ అంటే x ఈజ్ ఈక్వల్, y ఈజ్ ఈక్వల్, z ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్, z ఈజ్ ఈక్వల్, y ఈజ్ ఈక్వల్ 0 అంటే యూనిక్ సొల్యూషన్. అంటే ఇంకే సొల్యూషన్ ఉండదండి ఇక్కడ. ఓన్లీ దిస్ మస్ట్ సాటిస్ఫైస్ ఓన్లీ జీరో సొల్యూషన్స్. అంటే ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసేటువంటి ఏమీ లేవు కదండి. ఇక్కడ వాల్యూస్ ఏమైనా ఉంటే ఆ వాల్యూ సబ్ చేసుకున్నట్లయితే ఇట్ లైస్ బిట్వీన్ అంటాం. అసలు ఉన్నాయే మనకు వచ్చిన వాల్యూసే జీరోలు. సో 0 అనేది 15కి 150 మధ్య ఉంటుందా? రాంగ్ కదా. అందువలన సెట్ ఎస్ అనేది ఏంటండి? ఎంటీ సెట్, నల్ సెట్ ఎస్. అది ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు, 0 ఎలిమెంట్స్, నల్ సెట్ కాబట్టి 0 ఎలిమెంట్స్. ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటువంటి వాల్యూస్ మనకి ఏమీ లేవు కదండి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు n of s ఈజ్ ఈక్వల్ 0. సో S ఈజ్ నల్ సెట్. ఓకే
నెక్స్ట్ if the system of equations next question, if the system of equations x minus 2y plus 3z is equal to 9, next 2x plus y plus z is equal to b, next x minus 7y plus az is equal to 24 has infinitely many solutions, then a minus b is equal dash, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ టు జీరోస్, అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 ఈజ్ ఈక్వల్, డెల్టా 3 ఈజ్ ఈక్వల్, డెల్టా 2 ఈజ్ ఈక్వల్, డెల్టా 3 ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే వీ హ్యావ్ టు అబ్టైన్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. కాబట్టి ఇక్కడ క్రామర్స్ రూల్లో మనం వీటిని ఉపయోగిస్తామండి. కాబట్టి ఫస్ట్ మనకి కావలసిన దానిలో ఏ వాల్యూ వచ్చేస్తుంది కదండి, డెల్టా ఈజ్ ఈక్వల్ 0లో, డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అంటే డిటర్మినెంట్ కోషెంట్ మ్యాట్రిక్స్. ఇక్కడ డిటర్మినెంట్ అంటే 1 -2 3, 2 1 1, నెక్స్ట్ 1 -7a. ఓకే, దీని డిటర్మినెంట్ ఎంత అండి, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 1 into a plus 7. ఓకే, నెక్స్ట్ మైనస్ ప్లస్ 2 into అగైన్ 2a minus 1, నెక్స్ట్ ప్లస్ 3 into -14 minus 1 is equal to 0, అంటే a plus 7 plus 4a minus 2. నెక్స్ట్ ఇది -15 కదండి, -14 minus 1 -15 అంటే -45. ఓకే, అంటే ఇప్పుడు ఎంత అండి ఇది a plus 4a ఎంత 5a. ఓకే, 5a అనండి. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎంత అయిందండి, ఇది -47 plus 7 -40 ఈజ్ ఈక్వల్ 0, అంటే 5a వాల్యూ 40, అంటే ఏ వాల్యూ ఎంత అండి 8. ఫస్ట్ ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకేం కావాలి, a మైనస్ b. b ఎక్కడ ఉందండి, ఇలా ఉంది. అంటే ఇది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అది కూడా b మాత్రమే కావాలి. కాబట్టి సింపుల్గా ఈ C3ని ప్లేస్లో దాన్ని సబ్ చేసుకుంటాం డెల్టా 3, ఎందుకంటే కావాల్సిన బీనే కదా, ఆల్రెడీ ఏ వచ్చింది కదా, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. డెల్టా 1 అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఆల్రెడీ ఏ వచ్చేసింది కాబట్టి. దానికంటే ఈజీగా డెల్టా 3 ఉంటుంది కదా, డెల్టా 3 అంటే దీన్ని ఎలిమెంట్ చేసి సరిపోద్ది కదా. సో డెల్టా 3 0 ఈజీగా అయిపోద్ది, ఇంకేం లేదు. సో ఎంత అవుద్దండి, 1 2 1, నెక్స్ట్ -2 1 -7 9 b, నెక్స్ట్ 24 అది ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వీ హ్యావ్ టు అబ్టైన్ b. ఈజీగా వచ్చేస్తుందండి మనకి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 into 24 plus 7b, 24 plus 7b, నెక్స్ట్ ప్లస్ 2 into 24 48 మైనస్ b. ఓకే, నెక్స్ట్ ప్లస్ 9 into -14 -1 ఈజ్ ఈక్వల్ 0. ఎంత అండి ఇది 24 plus 7b ప్లస్ 96 minus 2b, ఇది ఒకసారి -15 అంటే -135. ఓకే, ఇప్పుడు ఏమైందండి నీకు, ఇది 5b అయిపోయింది ఇక్కడ 5b. ఓకే, 5b ఇది ఎంత అండి మనకి 96 + 4 అంటే ఎంత 100 అంటే 120 అనమాట. అంటే 120 కాబట్టి ఇక్కడ -15. ఓకే, అంటే 5b వాల్యూ ఎంత అండి, 5b వాల్యూ 15. కాబట్టి b వాల్యూ ఎంత అండి 3, b వాల్యూ 3 అండి.
ఇందాకే ఏ వాల్యూ 8, దేర్ఫోర్ మనకు కావాల్సిన ఏ మైనస్ బి. ఏ ఎంత అండి 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 5. సో ఏ మైనస్ వాల్యూ 5 అనమాట. సో చాలా ఈజీగా ఇచ్చాడండి మ్యాట్రిసెస్లు మాత్రం. నెక్స్ట్, సపోజ్ ద వెక్టార్స్ x1, x2, x3 are the solutions of the system of linear equations ax is equal to b whenever the vector b on the right side is equal to b1, b2, b1, b2, b3, b1 equal to b1, b2, b3 respectively. If x1 1 1 1, x2 0 2 1, x3 0 0 1, next b1 1 0 0, next b2 0 2 0, next b3 0 0 2, then det A is equal dash. ఇక్కడ మనకి ఈ ఏ మ్యాట్రిక్స్ ఏంటో తెలియదండి, దాని డిటర్మినెంట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ గమనించండి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇవి x1, x2, x3 దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ దిస్ ఈక్వేషన్. అంటే సపోజ్ నేను x1 పెట్టుకున్నప్పుడు ఎంత అవుతుందండి, ax1 ఈజ్ ఈక్వల్ b1, ఓకే. అలాగే ax2 ఈజ్ ఈక్వల్ b2, ఓకే. ax3 ఈజ్ ఈక్వల్ b3, ఓకే. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఈ సపోజ్ ఇది తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏ యొక్క ఆర్డర్ ఏంటో తెలియదు, నాకు ఏ యొక్క ఆర్డర్ ఏంటో తెలియదు, కానీ x1 యొక్క ఆర్డర్ తెలుసు. ఎంత 1 2 3. x1 యొక్క ఆర్డరు ఎంత అండి, 3 rows 1 column, 3 rows 1 column. రైట్ సైడ్ b1 సేమ్, b1 కూడా ఎంత అండి ఆర్డరు, సేమ్ 3/1. ఇప్పుడు రెండు మ్యాట్రిసెస్ ఎప్పుడు మల్టిప్లై చేస్తున్నాం, వెన్ ఇట్ ఈస్ కన్ఫర్మబుల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, ఓకే. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. అండ్ n వాల్యూ 3, ఓకే. n వాల్యూ 3 వచ్చేసింది. సో ఇంకా నీకు రావాలంటే ఇక్కడ సేమ్ ఇక్కడ 3/1 రావాలి కదా నీకు. ఎప్పుడు వస్తుందండి ఇది 3 అని తెలుసు కదా, కంపల్సరీగా m కూడా 3నే రావాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది రావాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నీకు ఇది 3/3, ఇది 3/1, అంటే వచ్చేటువంటిది 3/1, అంటే నీకు వచ్చేటువంటిది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ n కన్ఫర్మ్ అయిన తర్వాత దీని నెంబర్ ఆఫ్ రోస్ చూడండి, అదే వేసేసుకోండి, 3 అనమాట, ఓకే. ఇక్కడ 3, ఓకే. ఇప్పుడు ఇంకా కూడా మీకు క్లియర్గా వివరిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఏలో మనకి ఏంటండి ఆర్డరు, సపోజ్ 3/3, ఓకే. x1 అనేది 3/1 కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ కాబట్టి 3 ఈక్వల్, ఓకే. అందువల్ల ఇక్కడ 3 వేసుకున్నాం. ఇప్పుడు టోటల్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత 3/1 రావాలి. 3/1 రావాలంటే కంపల్సరీ ఇదే కదా ఫైనల్ ఆన్సర్. అందువలన ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత 3/3, ఓకే. కాబట్టి ఇక్కడ మనం మ్యాట్రిక్స్ ఏని ఎజ్యూమ్ చేసుకుంటాం.
కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను మ్యాట్రిక్స్ని ఏమనుకుంటానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ ఏబిసి, నెక్స్ట్ XYZ, ఓకే, PQR డిఫరెంట్గా ఉండేని అనుకుంటున్నానండి అంతమించి. కాబట్టి ఫస్ట్ AX1 ఈజ్ ఈక్వల్ B1 కదా, AX1 ఈజ్ ఈక్వల్ B1, ఓకే, AX1 ఈజ్ ఈక్వల్ B1, ఓకే, AX1 ఈజ్ ఈక్వల్ B1. ఏమవుతుందండి ఇప్పుడు మల్టిప్లై చేయాలి దీన్ని, ఓకే, అంటే ABC XYZ PQR X1 అంటే 1 1 1 ఈజ్ ఈక్వల్ B1 1 0 0, ఓకే, 1 0 0, ఓకే. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమిటండి ఇక్కడ నీకు A ఇంటూ 1 A అంటే ఫస్ట్ ఎలిమెంట్ A ప్లస్ B ప్లస్ C, ఓకే, సెకండ్ ఎలిమెంట్ కూడా X ప్లస్ Y ప్లస్ Z, థర్డ్ ఎలిమెంట్ కూడా P ప్లస్ Q ప్లస్ R, అంతేకా, ఓకే, ఈజ్ ఈక్వల్ 1 0 0. అంటే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ ప్రకారం ఏమవుతుందండి, A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 1, అంటే X ప్లస్ Y ప్లస్ Z వాల్యూ 0, P ప్లస్ Q ప్లస్ R కూడా 0, ఓకే. ఫస్ట్ నేను AX1 ఈజ్ ఈక్వల్ B1 అనే దాని నుంచి ఈక్వేషన్స్ వచ్చేసింది, ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ AX2 ఈసారి AX2 ఈజ్ ఈక్వల్ B2, AX2 ఈజ్ ఈక్వల్ B2, ఓకే. ఇప్పుడు X2 ఎంత అండి మనకి 0 to 0, ఇది 0 to 0, X2 మనకి ఇచ్చాడు 0 to 0, సారీ 0 to 1 అండి, 0 to 1, ఓకే. అలాగే B2 ఎంత ఇచ్చాడండి మనకి 0 to 0, 0 to 0, ఓకే. సేమ్ మల్టిప్లై చేసినట్టయితే ఎంత వచ్చిందండి నీకు ఇక్కడ క్లియర్గా A ఇంటూ 0 0, ఓకే, ఓకే. ఇక్కడ రాసాం కదా AX2 ఈజ్ ఈక్వల్ B2 ఆల్రెడీ చేసాం కదండి. ఇప్పుడు AX3 ఈజ్ ఈక్వల్ B3 వేద్దాం. AX3 ఈజ్ ఈక్వల్ B3, X3 ఎంత అండి మనకి 0 0 1, 0 0 1, 0 0 1, 0 0 1. అలాగే B3 ఎంత అండి 0 0 2, 0 0 2, అంటే AX2 ఈజ్ ఈక్వల్ B2 మనం వేసాం. ఇందాక AX1 ఈజ్ ఈక్వల్ B1 తోటి అయిపోయిందండి, ఓకే. ఇప్పుడు దీనిలో చూడండి ఇక్కడ A ఇంటూ 0 0 ప్లస్ B ఇంటూ 0 0 ప్లస్ నెక్స్ట్ C ఇంటూ 1 C, అది C ఈజ్ ఈక్వల్ 0నేక, అంటే క్లియర్గా ఏమొచ్చేసిందండి C ఈజ్ ఈక్వల్ 0, C ఈజ్ ఈక్వల్ 0, C ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి 2B ప్లస్ C, 2B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 0, 2B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 0, అంటే 2B ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 0, కంపల్సరీ B కూడా 0నే, అంటే C0 B0 కాబట్టి ఇక్కడ దీని నుంచి ఏమొస్తుందండి నీకు క్లియర్గా A ప్లస్ 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 1, అంటే A ఈజ్ ఈక్వల్ 1, ఎందుకంటే మనం మ్యాట్రిక్స్ A కనుక్కోవాలండి, అన్ని వాల్యూస్ కనుక్కోవాలి ABC XYZ PQR. సో ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ ఈసారి X ఇంటూ 0 0, Y ఇంటూ 0 0, Z ఇంటూ 1 Z ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ 0, అంటే Z వాల్యూ ఎంత అండి 0, Z వాల్యూ 0. సో Z వాల్యూ 0 అయినప్పుడు ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఈ Z వాల్యూ 0 అయినప్పుడు 2Y ప్లస్ Z ఈజ్ ఈక్వల్ 2 కదా, అంటే 2Y ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 2. ఇప్పుడు Y వాల్యూ ఎంత అండి 1, Y వాల్యూ 1, కాబట్టి Y వాల్యూ 1 కాబట్టి ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తుంది ఇక Y వాల్యూ 1 కాబట్టి ఇక్కడ నీకు ఫైనల్గా Y వాల్యూ 1 కాబట్టి
ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 నండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అండి 1, జెడ్ వాల్యూ 0, ఓకే ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అండి -1 అంటే ఎక్స్ వై జెడ్ ఏబిసి. నెక్స్ట్ ఈసారి థర్డ్ ఎలిమెంట్ ఏంటి పి ఇంటూ 0. ఇక్కడ రబ్ చేసేస్తున్నాను అండి, ఇంకా అవసరం లేదు కదా ఇది, ఓకే. ఇప్పుడు పి ఇంటూ 0 0, క్యూ ఇంటూ 0 0, ఆర్ ఇంటూ 1 ఆర్ ఈజ్ ఈక్వల్ 2. అంటే ఆర్ వాల్యూ ఎంత అండి 2 వచ్చేసింది. ఆర్ వాల్యూ 2 వచ్చినప్పుడు ఇక్కడ 2q ప్లస్ ఆర్ ఎంత 0. అంటే 2q ఈజ్ ఈక్వల్ ఎంత -2 అంతే కదా, -r అంటే నీకు క్యూ వాల్యూ ఎంత -1. క్యూ వాల్యూ -1 కాబట్టి ఇప్పుడు దీని నుంచి మనకేమొచ్చేస్తుందండి ఇక్కడ దీని నుంచి పి వాల్యూ వచ్చేస్తుంది. పి వచ్చేసిందండి, ఓకే. ఇక్కడ రాస్తాం లేకపోతే, ఓకే ఇక్కడ రాసేద్దాం. ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు దీని నుంచి పి క్యూ అంటే -1, ఓకే, ఆర్ అంటే 2 కాబట్టి పి యొక్క వాల్యూ -1, ఓకే. ఇప్పుడు దేర్ఫోర్ ఏ అనే మ్యాట్రిక్స్లో మనకి ఏమేంటి, దేర్ఫోర్ ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఏం వచ్చింది ఏబిసి. ఫస్ట్ ఏబిసి కదా, ఏ ఎంత అండి 1 0 0, ఓకే. తర్వాత మనకి XYZ, ఎక్స్ ఎంత అండి -1, XY ఎంత అండి 1, నెక్స్ట్ జెడ్ 0, ఓకే. తర్వాత PQR ఇది మ్యాట్రిక్స్ ఏ అండి, మ్యాట్రిక్స్ ఏ అదండి. ఇప్పుడు చక్కగా దీన్ని డిటర్మినెంట్ కడతాం ఇప్పుడు, ఓకే. ఇదండి వాల్యూస్, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే వాడు అక్కడ మ్యాట్రిక్స్ ఇవ్వలేదండి, అందువల్ల మ్యాట్రిక్స్ కనుక్కోవడమే కష్టం. అది ఆ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి మనం ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఓకే. ఇప్పుడు దాని డిటర్మినెంట్ ఎంత, డెట్ ఏ ఎంత అండి ఇప్పుడు చెప్పండి సింపుల్గా. 1 ఇంటూ ఆ ఎలిమెంట్ రో కాలం తీసేస్తే 2 -0 ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ కాబట్టి 1 ఇంటూ 2. సో డెట్ ఏ వాల్యూ 2. అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఎప్పుడు లేనటువంటి ప్రాబ్లం ఒకటి క్రియేట్ చేశాడు. x1 x2 x3 b1 b2 b3. కాబట్టి ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా మనం చక్కగా చేసుకోవచ్చండి, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ వివరిస్తానండి. ఎందుకంటే దీనిలో వీడియో సంబంధించినటువంటి ఎక్కువ టైము తీసుకుంది. సో డెఫినెట్గా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. సో డెఫినెట్గా మీకు జేఈ మెయిన్ సంబంధించి ప్రతి టాపిక్ కూడా చాప్టర్ వైజ్ మీకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే చక్కగా షేర్ చేయండి. అలాగే మీకు మీరు ఇష్టపడినట్లయితే ఒక లైక్ కూడా చేయండి, ఓకే. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.